పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, పవన్ కళ్యాణ్ అనే ఒక మహా మనిషి అండి ఆయన. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయినప్పటికీ కూడా ఆయన ఒక మహా మనిషి. ఎందుకు మహా మనిషి అన్నానంటే సార్, పార్టీ పెట్టి ఎవరికారు ఇండివిజువల్గా వెళ్ళి ప్రభుత్వాలు ఏర్పరచుకోవడం లేకపోతే పక్కన పెడితే ఇండివిజువల్గా వెళ్ళిపోతే మనం ఓట్లు సీల్చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఎలాగ మెజార్టీగా సీట్లు వస్తాయి, మనది ఎలాగ ప్రభుత్వం ఫామ్ చేయలేం. ఫామ్ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఫామ్ చేస్తుంది, కానీ ఫామ్ చేయకపోతే రాష్ట్రానికి నష్టం, నాకు నష్టం కాదు. నేను కలవాలి, నేను కలిసి ఫామ్ చేయాలి, ఏదైతే రాక్షసం పాలన గది దించాలని చెప్పి ఆయన ఆ రోజు చేతులు కలిపాడండి. ఆయన కోసం ఎవరైనా తప్పుగా మాట్లాడితే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే స్టేట్మెంట్ ఇస్తాం ఒక తెలుగుదేశం పార్టీ తరఫున. ఎందుకంటే రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది, ఒక చేతు మనం ఊపలేం కొట్టలేం. అందుకని దయచేసి పవన్ బాబుని ఎప్పుడు ఎవరు కూడా తక్కువ అంచనా వేయకూడదు. అయితే ఆయన మొన్న మాట్లాడుతూ చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని భయపెడుతున్నారు అధికారులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మమ్మల్ని వచ్చినప్పుడు ఏం పీకలేదు, ఇప్పుడు ఏం చేస్తారని చూస్తున్నారు ఆయన. ఇప్పుడు ఏంటంటే మనం ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడాలో తెలియక బంగాళదుంప ఉల్లిగడ్డలు అవి చిచ్చి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ రాజకీయం చేస్తున్నాడండి. మీరేం చేస్తున్నారండి? సూట్ కేస్ కంపెనీలు పెట్టి దాని మీద వచ్చిన బోకస్ డబ్బులతో మీరు రాజకీయాలు చేస్తున్నారు. నా జాగ్రత్తగా మాట్లాడిన వీడియో అప్లోడ్ అయ్యింది, తర్వాత చూస్తారు జగన్ అభిమానులు. ఎందుకు తర్వాత ఏమైనా ఇబ్బంది నా మీద 15 కేసులు ఉన్నాయి, ఓ రౌడీ సీటర్ ఉంది, మా ఇంటికి తాళం వేశారు, కాకినాడలో చరిత్ర నాది. నేను ఇవి కాదు నా వీడియోలు పాతి కూడా చూసి భయం లేదైతే మీకు వైసీపీ వాళ్ళు ఏదో చేసేస్తారని భయం? భయపడే బ్లడ్ మాది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీ అంటేనే భయపడే బ్లడ్ కాదు. నన్ను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా నేను చాలా చేశారు. కానీ నన్ను గుర్తించి మా ఎమ్మెల్యే గారు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, 10వ వార్డు ఇన్ఛార్జ్. ఈయనైతే ఈ క్రౌడ్లో కట్టుకోగలడని చెప్పి నాకు ఇచ్చాడు. నేను యుద్ధం చేస్తాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకును. ఇవాళ తక్కువ మాట్లాడాను నేను. గత 5 సంవత్సరాలు నా వీడియోలు చూడండి. రాక్షస పాలన పోవాలి అంటే ప్రజలు జగన్ మర్చిపోవాలని చెప్పాను నేను. మర్చిపోయారుగా. ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి అంటే? సార్, పవన్ కళ్యాణ్ ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము ఏకీపిస్తున్నాం. కూటమిలో ఏమన్నా అవతోకలు ఉంటా, ఏమన్నా సర్దుబాట్లు చేసుకుని మేము జన సైనికులు కలిసి ప్రయాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ మాటకు మేము కట్టుబడి ఉన్నాం. 15 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి మేము స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాం. తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ, జనసేన అలయన్స్ ఏదైతే ఉందో ఇది 15 సంవత్సరాలు ఉండాలని ఆయన పవన్ కళ్యాణ్ గారు అనడం మా అందరికీ కూడా మంచిది, ఈ రాష్ట్రానికి మంచిదని మేము భావిస్తున్నాం.